హాయ్ ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు సత్య ఫుడ్ క్లబ్. ఈరోజు చాలా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ చూపిస్తున్నాను. అదేంటంటే ఆవిరి కుడుములు. నేను ఇక్కడ ఈ ఆవిరి కుడుముల్ని సద్దపిండితో చేసి చూపిస్తున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. అది ఎలాగో తెలియాలంటే వీడియోని మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళంటే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్లో ఆల్ అని క్లిక్ చేయండి. దానివల్ల నేను చూపించే ప్రతి రెసిపీ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇంకా ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా ఇలాంటి ఒక ఇడ్లీ కుక్కర్ స్టవ్ పైన పెట్టేసి కొన్ని వాటర్ వేయండి. ఇప్పుడు మూత క్లోజ్ చేసి స్టీమ్ వచ్చే వరకు ఉంచుకోవాలి. ఇప్పుడు ఆవిరి కుడుముల కోసం ఒక మిక్సింగ్ బౌల్లోకి నేను ఇక్కడ సద్దపిండి తీసుకుంటున్నాను. 300 గ్రామ్స్ వరకు ఉంటుంది సద్దపిండి. ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ గోధుమ రవ్వ వేసుకోవాలి. ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వచ్చేసి సాల్ట్ వేసుకోండి. ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి. అలాగే ఇప్పుడు ఇందులోకి కొద్దిగా శనగపప్పుని ఒక గంట పాటు నానబెట్టుకోవాలి. అది కూడా ఒక టీ స్పూన్ ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద సైజ్ ఆనియన్ని ఇలా చిన్న పీసెస్లా కట్ చేసి వేసుకోండి. అలాగే ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోండి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోండి. మీరు పచ్చిమిర్చి పేస్ట్ ఇష్టం లేని వాళ్ళు ఉంటే కారం కూడా వేసుకోవచ్చు. అలాగే ఇందులో ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు ఈ పిండి అంతా కూడా బాగా కలిసిపోయేలాగా ఒకసారి కలిపేసి తర్వాత కొన్ని వాటర్ వేసుకుంటూ ఈ పిండి అనేది మరి లూజ్గా కాకుండా గట్టిగా కాకుండా మనకి రొట్టె పిండి ఎలా ఉంటుందో ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా ఇడ్లీ ప్లేట్స్కి ఆయిల్ అప్లై చేసుకోండి. ఇలా ఆయిల్ అప్లై చేసిన తర్వాత చేతికి కొద్దిగా ఆయిల్ తీసుకొని ఈ విధంగా నేను చూపించిన విధంగా ఈ ఆవిరి కుడుములన్నీ కూడా ఇలా చేసేసుకొని ఇడ్లీ ప్లేట్స్లో పెట్టేసుకోండి. ఇంకా ఎవరైనా ఈ వీడియోని లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇదే ప్రాసెస్లో మొత్తం అన్నీ కూడా ఆవిరి కుడుములన్నీ చేసేసి ఇలా ఇడ్లీ ప్లేట్స్లోకి పెట్టేసుకోవాలి. నేను ఇక్కడ వచ్చేసి కింద ఉన్న ఇడ్లీ ప్లేట్లో పెట్టడం లేదు, వాటర్ అన్నీ వస్తాయి కాబట్టి ఒక ప్లేట్ వదిలేసి మిగతా ప్లేట్స్లో అన్నీ కూడా ఇలా పెట్టేయాలి. ఇక్కడ ప్లేట్స్ పెట్టేటప్పుడు కూడా నేను చూపించిన విధంగా ఇలా క్రాస్గా పెట్టుకోవాలి. కింద ప్లేట్ పెట్టిన తర్వాత పైన ప్లేట్లో హోల్స్ వచ్చేలాగా పెట్టుకోండి. మళ్ళీ ఆ పైన ప్లేట్లో ఇలా ఆవిరి కుడుము ఉండేలాగా చూసుకోండి. అప్పుడు మనకి పెట్టుకున్న ఆవిరి కుడుములన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోతాయి. చూడండి, ఈ విధంగా ఉండాలి. ఇలా మనం ఇడ్లీ చేసుకునేటప్పుడు కూడా ఇదే ఆర్డర్లో ప్లేట్స్ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఇడ్లీ స్టాండ్ని ఇలా ఆవిరి బాగా వచ్చింటుంది కదా, ఇలా మూత తీసేసి ఇడ్లీ స్టాండ్ పెట్టేసి మళ్ళీ మూత క్లోజ్ చేసి మీడియం ఫ్లేమ్లో ఒక 20 నుంచి 30 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఒక 20 నుంచి 30 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూడండి, ఒకసారి మనకి ఈ ఆవిరి కుడుములు ఉడికాయలేవో ఇలా ఒక ఫోర్క్ తీసుకొని ఇలా గుచ్చి చూస్తే తెలిసిపోతుంది. మనకి ఫోర్క్ అనేది నీట్గా వస్తే ఉడికిపోయినట్లు. ఒకవేళ ఇంకా కొద్దిగా పిండిగా ఉంటే ఇంకొక 5 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసి ఒక 5 నుంచి 10 నిమిషాలు వదిలేసేయండి. తర్వాత ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేస్తే సరిపోతుంది. ఈ ఆవిరి కుడుములకి కాంబినేషన్గా ఆనియన్ చట్నీ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ ఉల్లికారం కూడా మరి మెత్తగా కాకుండా కాస్త బరకగా గ్రైండ్ చేసుకోండి. ఇలా కాంబినేషన్గా తింటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఈ రెసిపీని మీలో ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా తప్పకుండా కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం పక్కన సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్లో ఆల్ అని క్లిక్ చేయండి. దానివల్ల నేను చూపించే ప్రతి రెసిపీ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. ప్లీజ్ ఫ్రెండ్స్, చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. ప్లీజ్ చూస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. అలాగే ఇంకా మీకు ఏ రెసిపీస్ కావాలి కూడా తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.